సోమవారం డేట్ ఎప్పుడంటే 22/5/2023 2023 సంవత్సరం 5వ నెల 22 తారీఖు నాడు వెలుగులో ఒక వార్త పబ్లిష్ అయింది. ఆ వార్త ఏంటనేది చూద్దాం. అర్రాస్కు మరో 20 ఎకరాలు అమ్మకానికి 3 జిల్లాల్లోని 580 కోట్ల జాగాలు బహిరంగ ప్రకటనకు విడుదల చేసిన హెచ్ఎండిఏ వచ్చే నెల 19 వరకు రిజిస్ట్రేషన్లు 22 సెషన్ల వేలం. కోకాపేటలో భూమికి ఎకరా ధర 53 కోట్లుగా ఫిక్స్. బీఆర్ఎస్కు మాత్రం 3 కోట్ల 3.41 క్రోర్స్కే ఇచ్చేసిన హెచ్ఎండిఏ. ఇది చూద్దాం. ఆమ్దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం భూముల అమ్మకాన్ని కొనసాగిస్తున్నది. వరుస పెట్టి అర్రాసులు పిలుస్తున్నది. 2-3 ఏళ్లుగా ప్రభుత్వ భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మేస్తున్నది. తాజాగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 20 ఎకరాల భూముల వేలానికి హెచ్ఎండిఏ బహిరంగ ప్రకటన రిలీజ్ చేసింది. వివిధ ప్రాంతాల్లో గజాల లెక్కన వాటిని ఈ వేలం ద్వారా అమ్మేయనున్నట్లు పేర్కొంది. 302 గజాల ప్లాట్ల నుంచి అత్యధికంగా 8,591 చదరపు గజాల ప్లాట్ల దాకా 34 బిట్లను అమ్మకానికి పెట్టింది. మొత్తంగా 1,342 చదరపు గజాల జాగాను వేలం వేసేందుకు బిడ్లను ఆహ్వానించింది. అందులో అత్యంత ఖరీదైన కోకాపేట, నల్లగండ్ల, గోపన్పల్లి, చందానగర్ తదితర ప్రాంతాల్లోని భూములు కూడా ఉన్నాయి. నల్లగండ్లలో అత్యధికంగా 1 చదరపు గజానికి 1,00,000 ఫిక్స్ చేయగా కోకాపేటలో 1.10 lakhs, చందానగర్లో 1,00,000గా మినిమం ధరను నిర్ణయించారు. చూడొచ్చు మనం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎట్లాంటి భూములను వేలం వేసింది, రియల్ ఎస్టేట్లు కంపెనీలకు అమ్మింది అనేది చూడొచ్చు. ఈ భూముల ద్వారా ఎంత సంపాదించింది అనేది 3వ పేజీలో ఉంది డీటెయిల్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ చదువుదాం. మీరు చూడొచ్చు. వేలంలో పోకుండా డబుల్ బెడ్రూమ్ రైట్. గతంలోనూ అర్రాస్ భూముల వేలం ద్వారా ఆమ్దానిని సమకూర్చుకోవడం రాష్ట్ర సర్కారుకు ఇదే తొలిసారి కాదు. గతంలోని భూములను వేలం వేసి వేల కోట్ల రూపాయలను ఖజానాలో జమ చేసుకుంది. కోకాపేట, ఖానాపేట్, ఉప్పల్ బగాయత్, పుప్పాలగూడ, రాజేంద్రనగర్ సహా వివిధ జిల్లాల్లోని సర్కార్ భూములను అర్రాసి పెట్టింది. మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకో 2002లో సర్కార్కు 12,000 కోట్ల ఆమ్దాన్ వచ్చింది. భూములు అమ్మడం ద్వారానే 12,000 కోట్లు. 2022వ సంవత్సరంలో భూములు అమ్మడం ద్వారానే 12,000 కోట్లు వచ్చింది. 2021లో కూడా చూడొచ్చు. 2021లో కోకాపేటలో 50 ఎకరాలు వేలం వేయడం ద్వారా వచ్చింది. 2,000 కోట్లు సంపాదిస్తే ఖానామేట్లో 14 ఎకరాలు 14.9 ఎకరాలను వేలం వేస్తే 729 కోట్లు వచ్చినాయి. ఉప్పల్ బగాయత్ భూముల వేలం వేయడం ద్వారా 470 కోట్ల మేర సర్కారుకు ఆదాయం వచ్చింది. చూడొచ్చు మనం 2022లోనే 12,000 కోట్ల ఆదాయం వచ్చింది సర్కారుకు భూములు అమ్మడం ద్వారా. 2021లో దాదాపు 3,000 కోట్ల వరకు వచ్చింది. 2021లో 2020లో ఎంత, 19లో ఎంత, 18లో ఎంత, ఇంకా ఫస్ట్ టర్మ్లో ఎంత అంటే బీఆర్ఎస్ ఏం శుద్ధ పూస కాదు. ఆ విషయం మనం ఈ ఆర్టికల్ ద్వారా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు భూములను వేలం వేయొద్దని చెప్పే అర్హత బీఆర్ఎస్ పార్టీకి కానీ, పార్టీ నాయకులకు కానీ, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కానీ ఎవరికి అర్హత లేదు. ఎందుకంటే వీళ్ళే భూములన్నీ పొతం చేశారు. గత ప్రభుత్వ హయాంలో భూములన్నీ అమ్మినట్టుగా మనకి ఇక్కడ రికార్డులతో సహా ఉన్నాయి కదా. ఇక్కడే ఏ సంవత్సరం ఎన్ని ఎకరాల భూములు అమ్మారు, ఎన్ని వేల కోట్ల ఆమ్దాని వచ్చింది, ఆ ఆమ్దాన్ని ఏం చేశారనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అదీగాక బీఆర్ఎస్ పార్టీ తన సొంత పార్టీ ఆఫీస్ కోసం విలువైన భూములను మనకు ఇక్కడ బీఆర్ఎస్కి అగ్గువ. బయట ప్రైమ్ ఏరియాలనేమో మంచి మంచి భూములను ఎకరం ₹1,00,00,000, ఎకరం ఇంకా 1,00,00,000కి పైగా అమ్మిన బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో బీఆర్ఎస్ పార్టీకి మాత్రం 11 ఎకరాల భూమిని కోకాపేటలో తక్కువ ధరకు, నామినల్ ధరకు ఆ ప్రభుత్వం తన పార్టీకే ఇచ్చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కోకాపేటలోని 11 ఎకరాల భూమిని 2 రోజుల కిందట బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఎకరాకు కేవలం 3,41,25,000కే ఇచ్చేసింది. ఇలా మొత్తంగా 11 ఎకరాల భూమిని అగ్వకు 37,53,75,000కు హెచ్ఎండిఏ ఇచ్చేసింది. మరోవైపు తాజాగా అర్రాస్ ప్రకారం కోకాపేటలో చదరపు గజం జాగా రేటును హెచ్ఎండిఏ 1,10,000గా నిర్ధారించింది. దాని ప్రకారం ఎకరా భూమి
53 కోట్లు. ఈ లెక్కన బీఆర్ఎస్కి హెచ్ఎండిఏ ఇచ్చిన భూమి విలువ 585 కోట్లు. కానీ ఆ విలువలో బీఆర్ఎస్ పార్టీ భూమి కోసం కట్టాల్సిన డబ్బు కేవలం 6.4%. అంటే ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇతరులకు అమ్మడం ద్వారా ఏదైతే ఆమ్దాని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నదో అదే ఆ పార్టీకి కేటాయించిన భూమిలో 6.4% మాత్రమే డబ్బులు తీసుకుందట బీఆర్ఎస్ పార్టీ దగ్గర. సో ఇట్లాంటి చరిత్ర, ఇట్లాంటి రికార్డు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ 400 ఎకరాల భూముల మీద రాద్ధాంతం చేయడం, దాన్ని సోషల్ మీడియాలో ఒక ఏఐ పోర్టల్తో ఏఐ పోర్టల్ జనరేట్ చేసి నెమళ్ళ అరుపులను అందులో వాయిస్ ఇమిటేట్ చేయించి ఆ వీడియోలు చేయించి ఇట్లాంటి ప్రయత్నాలు చేసే కనీస అర్హత లేదనేది మనకు సాధారణ ప్రజల నుంచి, తెలంగాణ మేధావుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సో బీఆర్ఎస్ నాయకులారా, ఈ భూముల వేలం గురించి మాట్లాడే అర్హత మీకు లేదని జనం అంటున్నారు. స్టే ట్యూన్ పల్లవి టీవీ.